హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇప్పుడు డ్రైనేజీ కాలువ మధ్యలో బోరింగ్. ఎగువ నుంచి వచ్చే చెత్త అంతా ఈ బోరింగ్ దగ్గర ఆగి కాలువలు నిండిపోయి, ఇదిగో ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ కాలువలు నిండిపోయి ఈ కాలువకు దిగువన ఉన్న ఇండ్లు, ఈ కాలువలో ఉన్న నీళ్ళని మొత్తం ఇళ్ళలోకి వచ్చి ఇల్లు నిండిపోతున్నాయి. అక్కడ చెత్త తట్టుకోవడం వల్ల ఇగో ఇక్కడ ఈ కాలువ మొత్తం నిండిపోయి ఈ దిగువన ఉన్న ఇండ్లకు నీళ్ళు వచ్చేసినాయి. మనం ఇంటి లోపలికి పోయి చూద్దాం. ఇది చూడండి, మొత్తం ఇల్లంతా నిండిపోయింది. కాలువల నుంచి వచ్చిన నీళ్ళతో ఇల్లంతా మొత్తం నిండిపోయి ఘోరాతి ఘోరంగా తయారైంది. చూడండి, ఇంత దారుణంగా నిండిపోయింది. అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది మోరీ. ఆ మోరీకి దిగువన ఉన్నది కాబట్టి ఆ మోరి నీళ్ళు నిండిపోయి మొత్తం ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి. ఇట్లా ప్రాబ్లం జరుగుతుందని నేను ముందుగానే గ్రహించి జీడబ్ల్యూఎంసీకి నేను మే నెలలోనే కాల్ చేశాను. సరే, నేను అధికారులకు చెప్తానని చెప్పారు. నెల రోజులు దాటింది, ఎవరు ఎటువంటి స్పందన లేదు. మళ్ళీ తర్వాత జూలై టైంలో నేను మళ్ళీ కాల్ చేశాను జీడబ్ల్యూఎంసీకి. అప్పుడు మీరు వాట్సాప్లో మీ ఫోటోలు పెట్టండి, పరిస్థితిని కూడా వివరించండి అని చెప్పారు. నేను వాట్సాప్లో కూడా నేను ఫోటోలు పెట్టి పరిస్థితిని వివరించి చెప్పాను. అప్పుడు కూడా ఒక వారం రోజుల దాకా నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మళ్ళీ నేను వాట్సాప్లో మరొకసారి పోస్ట్ చేశాను. అప్పుడు కొంతమంది నంబర్లు ఇచ్చారు, అధికారుల నంబర్లు. కొంతమంది కాల్ చేస్తే వాళ్ళు అది మా జోన్ కాదు, మేము ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు, మేము చేయలేమని చెప్పారు. మళ్ళీ ఒక మేడం నంబర్ ఇచ్చారు. ఆ మేడంకు కాల్ చేస్తే ఐ విల్ ట్రై అంటూ మెసేజ్ పెట్టి, అప్పటి నుంచి కనుక అధికారులు ఈ విషయం మీద పట్టించుకుని ఉండేది ఉంటే ఇప్పుడు ఈ ఇల్లు నిండిపోయి ఉండేది కాదు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు ఈ ఇల్లు నిండిపోయింది. ప్రస్తుతం ఈ నష్టం వరకే జరిగింది. రేపు ఈ నీళ్లు ఇట్లనే నిండిపోయి ఈ ఉన్న పిల్లర్లు కుంగి గుడిసె కూలి మా మీద పడి ప్రాణ నష్టం కనుక జరిగి ఉండేది ఉంటే ఏంటి పరిస్థితి? అంటే వీళ్ళు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగేదాకా రారా? వీళ్ళు పట్టించుకోరా? ఫ్రెండ్స్, ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి, అవసరమైతే ఈ వీడియోని వైరల్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మీకు జీడబ్ల్యూఎంసీతో చాట్ చేసిన వాట్సాప్ చాటింగ్ వీడియో చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను జీడబ్ల్యూఎంసీకి కాల్ చేస్తే వీళ్ళు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. వాట్సాప్లో కూడా వీళ్ళకు ఫొటోస్ కానీ మ్యాటర్ కానీ రాసి పంపించాను. ఇక్కడ వాళ్ళు కొన్ని నంబర్స్ ఇచ్చారు. ఆ నంబర్స్కి కాల్ చేస్తే కొన్ని కలవలేదు, కొన్ని మాకు సంబంధం లేదని చెప్పారు.